కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన తటిల్లత అనే కథ విందాం. సీతాలక్ష్మి హరినాథరావు కొడుకు మాధవ్ పొడవుగా తెల్లగా ఉండి మంచి ఎలిజిబుల్ బ్యాచులర్గా, చుట్టాల్లో మంచి పేరు అతనికి. ఆ దంపతులకి 3 కొడుకులే. పెద్దవాళ్ళిద్దరూ ప్రభుత్వ సంస్థల్లో ఇంజనీర్లు. మూడోవాడు మాధవ్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్. రైతులు, వ్యవసాయం, పొలాలు అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. ఆ ఇష్టాన్నే ప్రొఫెషన్గా మార్చుకున్నాడు. సీతాలక్ష్మికి అతిశయం ఎక్కువ. పెద్ద కొడుకు, రెండో కొడుకు పెళ్లిళ్లలో చాలా అతిశయాన్ని చూపించింది. 3 కొడుకులు 3 జిల్లా హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్నారు. 2 కొడుకులకి బాగా డబ్బున్న వాళ్ల మ్యాచెస్ మాట్లాడి చేసింది. అల్లుళ్ళు ప్రభుత్వ ఇంజనీర్లు కాబట్టి సీతాలక్ష్మి పెళ్లిలో చూపించిన దర్పాన్ని, అతిశయాన్ని కిమ్మనకుండా భరించారు 2 వియ్యంకులు. ఇప్పుడు 3వ కొడుకు వంతు వచ్చింది. మ్యాచెస్ చూస్తున్నది. అందము, చదువు, కట్న కానుకలు ఇచ్చే మ్యాచ్ కోసం వెతుకుతున్నది. మాధవ్కి ప్రశాంత జీవనం ఇష్టం. వృత్తి ప్రవృత్తి ఒకటే అయిన మాధవ్కి వృత్తి పట్ల నిబద్ధత ఎక్కువ. అతను ప్రత్యేకంగా తనకంటూ ఒక యాప్ ఏర్పాటు చేసుకున్నాడు. దాని ద్వారా రైతుల సమస్యలు డైరెక్ట్గా తెలుసుకోవడం, ఫీల్డ్ విజిట్స్ చేయటం, మంచి సలహాలు ఇవ్వటం చేస్తుంటాడు. తాను మాట్లాడిందంతా వీడియోలో బంధించడానికి ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. రైతులలో అతనికి చాలా మంచి పేరుంది. మొదటిది ఆఫీసర్ అయినా ఏమీ ఆశించకపోవటం, పైగా అడగ్గానే ఫీల్డ్ విజిట్ చేయటం, వ్యవసాయ సంబంధిత సమస్యల పరిష్కారాలు ఇవ్వటం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా ఒకరోజు ఫీల్డ్ విజిట్ అయ్యాక ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాడు. వీడియో తీసే అబ్బాయి పని అవగానే, వర్షం వచ్చేలా ఉంది సార్, నేను వెళ్ళొస్తా అంటూ వెళ్ళిపోయాడు. పొలం యజమాని అక్కడే ఉండిపోయాడు. 2 జేబుల్లో చేతులు పెట్టుకొని కమ్ముకొస్తున్న కారు మబ్బులని, ఉరుముతున్న ఆకాశాన్ని చూస్తూ వడివడిగా నడుస్తున్నాడు. ఎక్కడా ఇళ్ళు లేవు. ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే ఊరొస్తుంది. ఇలా ఉరుములు ఉరుముతున్నప్పుడు చెట్టు కింద నించోటం ప్రమాదమని అతనికి తెలుసు. వర్షం ఊపందుకుంది. అంత హోరు వర్షంలో అతనికి మల్లీశ్వర్లోని పరుగులు తీయాలి పాట గుర్తుకొచ్చి సన్నగా పాడటం మొదలుపెట్టాడు. పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వేయాలి, బిరబిర చెర చెర పరుగు పరుగున ఊరు చేరాలి, మన ఊరు చేరాలి, హోరుగాలి కారు మబ్బులు ముసిరేలోగా మూగేలోగా ఊరు చేరాలి, మన ఊరు చేరాలి. ఆ పాట పాడుకుంటుంటే అతనికే నవ్వొచ్చింది. చుట్టూ ఎవరూ లేరు. అందుకే గొంతెత్తి స్వేచ్ఛగా పాడుతున్నాడు. అతను కొద్దిపాటి పాటగాడే మరి. వర్షం రాను రాను పెద్దదవుతూ ఉంటే పాట ఆపేసి ఏదైనా ఇల్లు కనిపిస్తే ఆగుదామనుకున్నాడు. వీడియోగ్రాఫర్ తాను వెళ్లే దారి ఒకటి కాదు, కనీసం బస్టాండ్ వరకు దింపమని చెప్పాల్సింది. పొరపాటైంది అనుకున్నాడు మాధవ్. తన పక్కన గణగణ చప్పుడుతో ఒక బండి ఆగింది. అదొక గూడు బండి. బండి తొట్టిలో కూర్చున్న మల్లేశం బండి లోపలికి తొంగి చూస్తూ, చిన్నమ్మా కాస్త లోపల జరగమ్మా, ఆఫీసర్ గారు ఎక్కుతారు అంటూ లోపల కూర్చున్న ఆవిడికి చెప్పి మాధవ్ని బండెక్కమన్నాడు. అతనికి మాధవ్ తెలుసు. నిండా తడిసిపోయి నీరు కారుతున్న మాధవ్ సంకోచిస్తూనే బండెక్కాడు. ఆమె నెమ్మదిగా తన బ్యాగ్ తెరిచి ఒక టవల్ తీసి ఇచ్చింది. మాట్లాడకుండా తల తుడుచుకుంటూ ఆమె కేసి చూశాడు. ఉరుముతున్న ఆకాశంలో మెరిసిన తటిల్లతలా తోచింది అతనికి. బండి సాధ్యమైనంత వేగంగా పోనిచ్చి వాళ్ల ఇంటి ముందు ఆపాడు. సారో దిక్కండి, 2 గొడుగులు తెస్తాను అంటూ లోపలికి పరిగెత్తి గొడుగులు తీసుకొచ్చాడు. మరో గొడుగు వేసుకొని ఇంటి యజమాని చంద్రస్వామి వచ్చి, రండి మాధవ్ గారు, లోపలికి రండి అంటూ ఆహ్వానించాడు. అతను సంకోచిస్తూనే దిగాడు. ఆయన వెనక వెళ్లి వరండాలో నించున్నాడు. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. కూర్చోండి సార్ అంటూ మర్యాదగా చెప్పి లోపలికి వెళ్ళి మల్లేష్కి ఒక తెల్లని లుంగి, టవల్, తెల్ల షర్టు ఇచ్చి, బాగా తడిసిపోయారు, లోపలికొచ్చి పెద్దబాబు గదిలో స్నానం చేయమని చెప్పు, గీజర్ వేయి అంటూ చెప్పి తానే స్వయంగా బయటకొచ్చి, రండి సార్, ఈ వర్షం ఇప్పుడు అప్పుడే తగ్గేలా లేదు, మీరు స్నానం చేసి రెస్ట్ తీసుకోండి, భోజనం చేద్దురు కానీ అన్నాడు మర్యాదపూర్వకంగా.
అబ్బే వద్దండి, వర్షం వెలిసేదాకా ఉండి వెళ్ళిపోతాను అన్నాడు మొహమాటంగా మాధవ్. ఈ వర్షం ఆగేలా లేదు సార్. ఆ గది మా అబ్బాయిది, పూనాలో ఉద్యోగం చేస్తున్నాడు. మీరేమీ మొహమాట పడకండి అన్నాడాయన. సార్ అనకండి, నా పేరు మాధవ్. 2 కాటన్ టవల్స్, కొత్త సబ్బు బల్ల మీద పెట్టి ఉన్నాయి. గీజర్ ఆన్లో ఉంది. స్నానం చేశాక హాల్లోకి వచ్చి కూర్చున్నాడు అతను. తడిసిన బట్టలు పిండి గదిలో ఉన్న దండెం మీద ఆరేశాడు. 8 భోజనం, సాత్విక రుచికరమైన భోజనం ఆయన భార్య కాబోలు వడ్డించింది. ఆ తటిల్లత జాడలేదు. భోంచేశాక కాసేపు వరండాలో కూర్చున్నారు. అప్పుడు తన కుటుంబ వివరాలు చెప్పాడాయన. వాళ్ళు 3 అన్నదమ్ములు, అంతా వ్యవసాయదారులు. పక్కపక్కనే ఒకేలాంటి ఇళ్లు కట్టుకున్నారు. 3 ఇళ్ల మధ్య అడ్డుగోడలు లేవు, ఒకే కాంపౌండ్లో ఉన్నాయని చెప్తూ ఏ ఫంక్షన్ అయినా ఇంటి ముందే చలువు పందిళ్లు వేసి చేస్తామని, 3 అన్నదమ్ములకి 5 మగపిల్లల మధ్య ఒక్కతే అమ్మాయి, పేరు హరిణి. పీజీ చేద్దామని హైదరాబాద్లో హాస్టల్లో చేరింది. వెళ్ళిన 4 నెలలకే ఆ ఫుడ్ పడక టైఫాయిడ్ వచ్చింది. అందుకని మళ్ళీ పంపలేదు అంటూ వివరాలు చెప్పాడు. హరిణికి 3 అన్నలు 2 తమ్ముళ్ళు అని చెప్పాడు. వింటూ కూర్చున్నాడు మాధవ్. ఆయన అలా అపరిచితుడైన తనతో తన కుటుంబ వివరాలు చెప్తుంటే ఎప్పుడో చదివిన నీరజ్ సి చౌదరి ఇండియన్ క్రౌడ్స్ గుర్తుకొచ్చింది. భారతీయుల మనస్తత్వం గురించి చెబుతూ ఎంతటి అపరిచితులతోనైనా ప్రయాణాలలో ఇలాంటి చిన్న పరిచయాలతో కూడా చక్కగా కుటుంబ విషయాలు షేర్ చేసుకునే అలవాటు గురించి చెప్తాడు. మర్నాడు మిగతా 2 అన్నదమ్ములు ఉదయమే వచ్చారు. వాళ్ళ వ్యవసాయక సమస్యలేవో చెప్పుకున్నారు. మాధవ్ కొన్ని సలహాలు ఇచ్చాడు. ఉదయం గమనించాడు, 3 ఇళ్ళు ఒకే తీరుగా చిన్నప్పుడు చదివిన చందమామిళ్లలా ఉన్నాయి. వాళ్ళు నెమ్మదిగా అతని కుటుంబ వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అతను వెళ్ళిపోయే ముందు తండ్రి పిలిస్తే బయటికొచ్చి అతనికి నమస్కరించింది హరిణి. నిజంగా తటిల్లతే అనుకున్నాడు మాధవ్. చంద్రస్వామికి మాధవ్ చాలా నచ్చాడు. తన అన్నదమ్ములతో సంప్రదించి ఊళ్ళోని ఒక పెద్ద మనిషిని వెంట పెట్టుకుని సీతాలక్ష్మిని హరినాథరావుని కలిశాడు. సీతాలక్ష్మికి ఆ సంబంధం అస్సలు నచ్చలేదు. తన 2 కొడుకుల పెళ్లిళ్ళు ఎలా జరిగాయో, కోడళ్లు కూడా ఉద్యోగాలు చేస్తున్నారని, అడగకముందే పై 2 తల్లిదండ్రులు ఎంతెంత ఖర్చు పెట్టారో, ఎంత బంగారం పెట్టారో, పెళ్లిళ్ళు ఎంత వైభవంగా చేశారో చాలా అతిశయం చూపిస్తూ చెప్పింది. చంద్రస్వామి తన ఆస్తి 10 ఎకరాల భూమి అని, తన తదనంతరం 2 పిల్లలకి సమానంగా పంచుతానని, పెళ్లి ఊళ్ళోనే చేస్తామని మధ్యవర్తి అయిన పెద్ద మనిషి ద్వారా చెప్పించాడు. 3 అన్నలు అంటున్నారు, అంతా కలిసి హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ బుక్ చేయమనండి అన్నది సీతాలక్ష్మి ఏదో తమాషాకు అన్నట్లు. మాధవ్కి విషయం చెప్పినప్పుడు తల్లి కట్నము, అపార్ట్మెంట్, బంగారము అంటూ వాళ్ళని బెదరగొట్టినందుకు బాధపడి చివరకు హరిణిని చేసుకుంటానని కబురు చేయమని గట్టి పట్టుపట్టాడు. మాధవ్ అన్నలిద్దరూ తమ్ముణ్ణి సమర్థించారు. అయిష్టంగానే ఒప్పుకుంది సీతాలక్ష్మి. ముందు చెప్పినట్లుగానే 3 ఇళ్ల ముందు చలువ పందిరి వేసి పచ్చని కొబ్బరాకులతో అల్లిన పచ్చని పందిరిలో మాధవ్ హరిణిల పెళ్లి శాస్త్రోక్తంగా చక్కగా సాగింది. మొత్తం 5 ఇళ్లలో మగపెళ్లి వారికి బస ఏర్పాటు చేసి సంప్రదాయ పద్ధతిలో వండిన వంటకాలు వడ్డించారు. సీతాలక్ష్మి ఆ రోజు మాట్లాడిన తీరుకి చంద్రస్వామి కుటుంబ సభ్యులు ఆ మ్యాచ్పై ఆశలు వదులుకున్నారు. ఇప్పుడు పెళ్ళవుతుందంటే అది మాధవ్ వల్లనే అయి ఉంటుందని ఊహించిన హరిణి మాధవ్పై చాలా గౌరవాన్ని, ప్రేమని పెంచుకుంది. ఒక్క సీతాలక్ష్మి తప్ప ఆ పల్లెటూరు పెళ్లిని అంతా బాగా ఎంజాయ్ చేశారు. 5 బావమరుదుల మర్యాదలు, బావగారు బావగారు అన్న పిలుపులని, పెళ్లిని బాగా ఎంజాయ్ చేశాడు మాధవ్ కూడా. సీతాలక్ష్మికి తీవ్ర అసంతృప్తి మిగిలిపోయింది. ఆమెకి కొడుకు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి ఉద్యోగం సద్యోగం లేని మామూలు గ్రాడ్యుయేట్ని చేసుకోవటం అస్సలు మింగుడు పడలేదు. కానీ డబ్బు కంటే కొడుకు చక్కని కుటుంబ నేపథ్యాన్ని కోరుకున్నాడని ఆమెకు అర్థం కాని విషయం. పెళ్లి హడావుడైపోయాక మళ్లీ జాబ్లో జాయిన్ అయ్యాడు మాధవ్. హరిణి కాపురానికి వచ్చేటప్పుడు ఘనంగా సారె, రైస్, పప్పులు సమస్తం సమకూర్చి వెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. పెళ్లైన 3 నెలలకి సీతాలక్ష్మి హరినాథరావు వచ్చారు. వచ్చి రాగానే ఒక 1000 గజాల ఫ్లాట్ ఉందని, 45,000 గజం బేరమాడి వచ్చానని, డెవలప్మెంట్కి ఇస్తే అన్నదమ్ములు 3 ఎంచక్క అపార్ట్మెంట్స్ కట్టించుకొని
అద్దెకిచ్చుకోవచ్చని చెప్పి సైట్ చూడ్డానికి కొడుకుని తొందర చేశారు. బ్రోకర్ చెప్పిన విషయాల్ని శ్రద్ధగా విన్నది హరిణి. ఇల్లు కట్టి 30 ఏళ్ళయింది. రోడ్డు కంటే కిందకుంది. ఇల్లు 360 గజాల్లో ఉంది. పక్కన ఖాళీ ప్లాట్ ఉంది. 640 గజాలున్నది. మొత్తం 1000 గజాలని చెప్పాడు బ్రోకర్. మాధవ్ పెద్దగా బ్రోకర్ చెప్పిన విషయాల మీద అస్సలు శ్రద్ధ పెట్టలేదు. ఇంటికొచ్చాక బ్రోకర్ ఇచ్చిన ప్లాన్ కాగితాలని శ్రద్ధగా పరిశీలించింది హరిణి. తర్వాత బ్రోకర్తో, ఈ ఇల్లు కట్టినప్పుడు ఆ ఏరియా అంతా పంచాయతీ రాజ్లో ఉంది అవునా అని అడిగింది బ్రోకర్ని. అతను తలూపాడు. అంటే ఉత్తరం వైపు 15 అడుగుల రోడ్ కూడా లేదు. అంటే ఇల్లు ప్లాట్ పొడవునా 15 నుండి 20 అడుగులు సెట్ బ్యాక్ ఇవ్వాలి. ఇప్పుడు కార్పొరేషన్ అయింది కాబట్టి ఇంకా పడమర వైపు రోడ్డు కూడా 30 అడుగులు లేదు. కాబట్టి ముందు వైపు కూడా కనీసం 10-15 అడుగులు సెట్ బ్యాక్ అవుతుంది. ఇంకా పక్కనున్న ఖాళీ జాగా పొడవు ఎక్కువ, వెడల్పు తక్కువ ఉంది. దాన్ని ఇంటి ప్లాట్తో సమం చేయాలంటే 360 గజాలతో సమానం చేసి వెనుక దారి లేదు కాబట్టి మనకు ఆ వెనుక ప్లాట్ పనికిరాదు. అది తీసేసి మొత్తం ప్లాట్ సమం చేస్తే మనం దాదాపు 400 గజాలు రోడ్ కింద పోతుంది. 600 గజాలు ఏ బిల్డర్ డెవలప్మెంట్కి తీసుకోడు. అంటే మనకు కేవలం 600 గజాలు వస్తుంది కాబట్టి 600 గజాలకి ధర కట్టిస్తే మనం 3 అంతస్తులు వేసుకోవచ్చు అన్నది అత్తామామతో. బ్రోకర్ వెర్రి చూపులు చూసి సెలవు తీసుకున్నాడు. సీతాలక్ష్మి ఉద్యోగం సద్యోగం లేని పల్లెటూరు పిల్ల తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయింది. మాధవ్ మాత్రం హరిణి రూపంలోనే కాదు ఆలోచించటంలో కూడా తటిల్లతే అనుకొని నవ్వుకున్నాడు. ఇదండి భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన తటిల్లత అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.